శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరంలో మిథున రాశి వారికి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి 2024 సంవత్సరం ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం ఈ రాశి వారికి. ఈ 2024 సంవత్సరం రాశ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 2024 అంటే 8 టోటల్ అయింది. శని యొక్క ఆధిపత్యంలో నట్టం జరుగుద్ది. అటువంటి శని భగవానుడు ఈ రాశి వారికి భాగ్యస్థానంలో ఈ సంవత్సరం అంతా సంచరిస్తూ 11వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు. అందువలన ఈ రాశి వారికి 2024 అద్భుత విజయాల్ని, ముఖ్యంగా ఉద్యోగంలో అభివృద్ధిని కలగజేసే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం సంవత్సర ఫలితాలు పరిశీలించినప్పుడు 4 గ్రహాలను ప్రధానంగా నెమ్మదిగా సంచరించే గ్రహాలను తీసుకొని సంవత్సర ఫలితాలు చెప్పడం జరుగుతుంది. సో ఇది ప్రారంభంగా మనం మొదటి వీడియోగా ఈ సంవత్సరం మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు తీసుకుంటున్నాం. కాబట్టి గురువు, శని, రాహు, కేతువులను ప్రధానంగా తీసుకోవడం చెప్పడం జరుగుతుంది. కేవలం శుభ ఫలితాలు మాత్రమే. ఏదైతే ఈ సంవత్సరంలో మేజర్గా వీళ్ళు సాధించబోతున్నారు, ఏ కార్యక్రమాల కోసం ఈ సంవత్సరం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా ప్లాన్ చేసుకోవడానికి ముందుగానే ఈ వీడియోని విడుదల చేయడం జరుగుతుంది ఈ రాశి వారికి. మేజర్గా మనం గ్రహాల యొక్క స్థితి 4 గ్రహాలు పరిశీలించినప్పుడు లాభస్థానంలో గురుగ్రహం, అలాగే 9వ స్థానంలో శని భగవానుడు, 9వ స్థానం నుంచి ఉన్నటువంటి శని భగవానుడు తృతీయ దృష్టితో 11వ భావాన్ని చూస్తున్నాడు. అంటే ఇంచుమించుగా మే నెల వరకు కూడా ఈ 2 గ్రహాలు, ఈ మేజర్ గ్రహాలైనటువంటి శని, గురుగ్రహాలు కూడా 11వ స్థానం మీద ఈ సంవత్సరం అంతా కేంద్రీకరించడం వల్ల జాతకుడికి నెంబర్ 1గా జరిగేది ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి. చాలామందికి ఉన్న ఉద్యోగంతో ప్రమోషన్ కానీ, అలాగే 2 ఉద్యోగాలు కూడా ఈ సంవత్సరం చేసే అవకాశం ఉంది. సో లేదు 2 ఉద్యోగాలు చేయడానికి కొంతమంది అవకాశం ఉండదు. అటువంటి వారికి మీ యొక్క జీవిత భాగస్వామికి అంటే వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ కొత్తగా ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఏంటంటే ఈ సంవత్సరంలో మీ యొక్క ఆదాయం రెట్టింపు అవుతుంది అన్నమాట. సో ఆ విధంగా ఆదాయం పెరుగుతుంది నెంబర్ 1గా. దాని తర్వాత గురువు 11వ స్థానంలో ఉండడం అంటే గురువు ఏ కారకత్వాలు సంతానానికి, ధనానికి, సౌభాగ్యానికి కారణమవుతుంటాడు. అంటే ఏదన్నా మనం ఆశించింది లభించే విధంగా మనకి సహాయపడుతుంటాడు. దశమాధిపతి లాభస్థానం అంటే ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో అభివృద్ధి, అదనపు ఆదాయం ఏర్పడడం, పిల్లల ద్వారా ఆదాయం, పిల్లల విషయంలో శుభవార్తలు వినడం, పిల్లల అభివృద్ధి విషయం మీకు ఆనందదాయకంగా ఉండడం. కానీ ఒకవేళ మీకు సంతానం మీరు కొంత పెద్దవారంటే మీ పిల్లలు కూడా మీకు ఆర్థిక పరంగా అంటే వాళ్ళు కూడా వాళ్ళ సంపాదన కూడా స్టార్ట్ అయ్యి అది మీకు అదనపు ఆదాయంగా కలిగే అవకాశం అది ఉంటుంది. సో అలాగే మరి ఈ గురువు సప్తమాధిపతి అవడం వల్ల పార్ట్నర్స్ ద్వారా, అలాగే విదేశ ప్రయాణాల ద్వారా, అలాగే మీరు ఎవరికన్నా సలహాలు ఇవ్వడం ద్వారా, మీ యొక్క అడ్వైస్ ద్వారా మొత్తం మీద ఏంటంటే ఆర్థిక పరంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. అందులో ప్రతిదీ కూడా కష్టపడుతూ నిజాయితీగా, ఇందులో ఎటువంటి ఫ్రాడు, ఎటువంటి అక్రమ సంపాదన కాకుండా నిజాయితీ అయినటువంటి ధనం ఈ సమయంలో మీకు అందే అవకాశం ఉంది. సో అలాగే మరి 11వ స్థానంలో ఉన్నటువంటి ఈ గురు భగవానుడు మరి 3వ స్థానాన్ని కూడా వీక్షిస్తుంటారు. అంటే మంచి అడ్వైజ్ ఇవ్వటం. ఇది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు ఉంటాయి. అలాగే మీ యొక్క అభివృద్ధికి
ఆధునికమైనటువంటి పరికరాలు సేకరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. అది కంప్యూటర్లు అవ్వచ్చు, ఇంకా వేరే వేరే టెక్నాలజీగా కొత్తగా మార్కెట్లోకి వచ్చినటువంటి వస్తువులు మీరు ముందుగానే దాన్ని వినియోగించి వాటిని మీరు ఉపయోగించుకొని దాని ద్వారా ఆదాయాన్ని సంపాదించే మార్గం కూడా ఉంటుంది. అలాగే మరి పంచమ స్థానాన్ని కూడా వీక్షిస్తుండడం, అంటే పంచమం అనేది మీలో ఉన్నటువంటి టాలెంట్కి కారణం అవుతుంటుంది. అలాగే ఏంటంటే ఈ రంగంలో సాధారణంగా మిథున రాశిలో ఎవరన్నా టీవీ మీడియా యాంకరింగ్ రంగంలో కానీ, న్యూస్ రిపోర్టర్లుగా కానీ, రచనా రంగంలో కానీ ఉన్నవారికి వాళ్ళకి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం, వారికి నూతన అవకాశాలు రావడం, మీరైనా ఒక రచయిత అయినా, ఒక సాంగ్ రైటర్ అయినా, ఒక లిరిక్ రైటర్ అయినా వాటికి తగు విధంగా మీకు ప్రతిఫలం వచ్చే అవకాశం 100% రావడం జరుగుతుంది. సో దాని తర్వాత ఏంటంటే ఇంకా మే నెల నుంచి ఇంచుమించుగా మే 3-4 తారీఖుల తర్వాత 12వ స్థానంలోకి గురువు రావడం జరుగుతుంది. గురువు 12వ స్థానంలో ఇంచుమించుగా మీకు అక్కడ నుంచి సంవత్సరాంతం వరకు ఉండడం. అది అంటే గురువు 12లోకి వచ్చినప్పుడు అంటే మే నెల తర్వాత విద్య కంప్లీట్ అవుతుంది. ఒక ఏదో పొరపాటు వల్ల వేరే కారణాల వల్ల ఈ మిథున రాశి మిథున లగ్నం వారికి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అన్ని సబ్జెక్టులు ఒకేసారి రాద్దామని అట్టి పెడుతుంటారు. అంటే ఈ విషయాన్ని మాత్రం పెద్దవాళ్ళకి చెప్పడం. ఈ విధంగా ఎవరైనా ఉంటే సబ్జెక్టులు కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఏమైనా ఉంటే వాళ్ళు ఈ ఏప్రిల్ తర్వాత అంటే ఇంచుమించుగా మే నెల తర్వాత ఆ సబ్జెక్టులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా డబుల్ డిగ్రీ అంటే ఇంకా పీజీ సంబంధించిన విద్య కూడా దాంట్లో ప్రవేశం కానీ, అలాగే విద్య చేసే ప్రయత్నాలు కానీ, అలాగే విదేశ ప్రయత్నాలు కానీ, విదేశంలో పీజీ చేయడానికి కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు మే నెల నుంచి ఈ మిథున రాశి వారికి ఉన్నత విద్యా అవకాశాలు, డబుల్ డిగ్రీ సంపాదించడం, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీయానం కూడా 100% రావడం జరుగుతుంది. సో అలాగే మరి ఈ సంతాన విషయంలో కూడా 100% సంతానాన్ని ఎవరైతే ఆశిస్తున్నారో వారికి ఏప్రిల్ తర్వాత ఈ సంతాన విషయంలో శుభవార్తలు వినడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం ఈ మిథున రాశి మిథున లగ్నం వారికి ఉద్యోగంలో అభివృద్ధి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే గృహ నిర్మాణం కంప్లీట్గా 4వ స్థానంలో కేతుగ్రహం ఉండడం, మే నెల నుంచి 12లో ఉన్నటువంటి గురువు చతుర్థ భావాన్ని వీక్షించడం, అలాగే శని భగవానుడు 9వ స్థానంలో ఉన్నాడుగా, 9వ స్థానం నుంచి 3వ స్థానాన్ని వీక్షిస్తుండడం. అంటే 3వ స్థానం ఏంటంటే 4వ స్థానానికి వ్యయ స్థానం, అంటే కంప్లీట్గా ధనం ఖర్చు పెట్టడం, అంటే భూమి కొరకు ధనాన్ని వెచ్చిస్తారు. 12లో ఉన్నటువంటి గురువు కూడా మంచి కార్యక్రమాలకి చాలా కాలంగా ఉద్యోగరీత్యా సంపాదించిన ధనాన్ని ఇన్వెస్ట్ చేసి గృహయోగం ఈ సంవత్సరం మీకు ఏప్రిల్ తర్వాత 100% ఒక గృహయోగం ఏర్పడబోతుంది ఈ రాశి వారికి. సో అది ఒక ఇంపార్టెంట్ అనే విషయం. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. తల్లిగారి యొక్క సౌకర్యం కోసం వారికి ఏమైనా వాహనం కొనిపెట్టడం కానీ, లేదంటే వారి కొరకు తల్లిగారి కొరకు తల్లిదండ్రుల కొరకు ఏదైనా గృహం వారికి కొని వాళ్ళకి ఇవ్వడం కానీ, లేదంటే మీరు ఎక్స్పెండ్ చేసుకుని మీ సొంతానికి కానీ, మొత్తం మీద ఏంటంటే తల్లిదండ్రులకు సౌకర్యార్థం కూడా కొంత ధనాన్ని మీరు వెచ్చిస్తారు. వారికి కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా సమకూరుస్తారు. అలాగే పుణ్యక్షేత్రాలు దర్శించే యోగం ఉంటుంది ఈ సంవత్సరంలో. కంప్లీట్గా మీకు ఇష్టదైవం ఏదైతే ఉన్నారో వాళ్ళు దర్శిస్తూ ఉంటారు. అంటే 4, 8, 12 యాక్టివేట్ అవుతుంది. అది మోక్ష త్రికోణం. అంటే వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అందరికీ మోక్షం రాదు, అందరికీ గృహ నిర్మాణం రాదు, అందరికీ ఉద్యోగం రాదు. అయితే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ ప్రయత్నాన్ని బట్టి వాళ్ళ పుణ్య కార్యక్రమాలు బట్టి రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా చాలామంది మరి ఈ సమయంలోనే మరి పెద్దవాళ్ళు అయితే మీరు దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ పిల్లల్ని కలుసుకోవడం కానీ, లేదంటే మీ పిల్లలు మీ దగ్గరికి దూర ప్రాంతం నుంచి రావడం కానీ, సంతానాన్ని కలుసుకుంటారు పరస్పరం. ఎందుకంటే ఏప్రిల్ తర్వాత శుభకార్యాల నిమిత్తం మరి ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టారు. అయితే మీరు గృహ ప్రవేశానికి పిల్లల్ని ఆహ్వానిస్తారో, వివాహానికి ఆహ్వానిస్తారో, షష్ఠి పూర్తిగా ఆహ్వానిస్తారో, మొత్తం మీద ఎక్కువ శుభకార్యాలు రావడం, బంధుమిత్రులంతా మిమ్మల్ని అభినందించడం, వాళ్ళు హ్యాపీగా పాల్గొనడం, కంపల్సరీగా ఈ సంవత్సరంలో ఒక శుభకార్యం మీరు చేస్తారు. అలాగే ఒక గృహ ప్రవేశం కూడా చేయడం జరుగుతుంటుంది.
ఇక అంటే మొత్తం మీద గురువు ఈ రాశి వారికి ఈ విధంగా ఉంటే శని భగవానుడు గురు భగవానుడు మరి 3వ స్థానాన్ని కూడా వీక్షించడం వల్ల మీకు మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం, అలాగే మీరు కొత్త టెక్నాలజీని పెంచుకునే విషయంలో కొత్త కోర్సులు నేర్చుకోవడం కానీ, అదే క్రీడా రంగంలో ఉన్నవారంటే వృత్తిని ఇంకా వాళ్ళ యొక్క టాలెంట్ని ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ నడుస్తూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ఈ మిథున రాశి మిథున లగ్నం వారికి ఈ మీడియా, కంప్యూటరు, సాఫ్ట్వేరు రంగాలు ఎక్కువగా ఉంటారు. ట్రావెల్స్ అలాగే విదేశ వ్యవహారాలు కూడా ఎక్కువగా రావడం జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు అప్ టు డేట్ అవుతుంటారు. ఎప్పుడు పాత దాన్ని పట్టుకొని కూడా కొత్త దాంతో ఇంప్రూవ్ అవుతుంటారు. సో ఈ విధంగా వీళ్ళ యొక్క డెవలప్మెంట్కి మరి ఈ 2 గ్రహాలు చాలా బాగా సహకరించడం. ముఖ్యంగా 9వ స్థానంలో ఉన్నటువంటి ఈ శని భగవానుడు కొత్తగా విద్య కంప్లీట్ చేసి పీజీ చేద్దాం అనుకున్న వాళ్ళకి కానీ, లేదంటే ఉద్యోగం నిమిత్తం దూర ప్రాంతం వెళ్దాం అనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. సాధారణంగా 99% ఈ మిథున రాశి మిథున లగ్నం వారికి ఎక్కువగా స్టార్టింగ్ జాబులు బెంగళూరులో రావడం జరుగుతుంటుంది. అక్కడ నుంచే విదేశీ వెళ్ళే అవకాశం కూడా వీళ్ళకి రావడం జరుగుతుంటుంది. సో ఏదైనా ఈ రాశి వారు మరి ఈ సంవత్సరం 1 ఉద్యోగంలో అభివృద్ధి, 2 నూతన గృహ ప్రవేశం తప్పక జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.